ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాగ్దానం చెప్పి వాగ్దానానికి సంబంధించిన పాట పాడతాను, వినండి. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడతాము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. మరి ఈ లోకంలో ధనఘనతలను బట్టి మనుషులు చాలా గర్వపడుతూ ఉంటారు. నాకు ఆస్తి ఉంది, అందం ఉంది, నేను పెద్ద సెలబ్రిటీని, లేకపోతే పెద్ద నటుడిని, పెద్ద రాజకీయ నాయకుడిని, సంగీత ప్రియుడిని, లేక రకరకాల టాలెంట్స్ ఉంటాయి కదా. ఒక వ్యక్తికి దేవుడు ఒక్కో రకమైన టాలెంట్ ఇస్తాడు. వాటిలన్నింటినీ చూసి గర్వపడతారట. కానీ మనమైతే, అంటే దేవుని బిడ్డలైతే ఎవరిని చూసి గర్వపడాలట? ఎవరిని బట్టి గర్వపడాలి చెప్పండి? యేసయ్యను బట్టి ఘనతపడాలి. ఈ వాక్యాన్ని బట్టి దేవుడు నాకు అందించగా నేను రాసిన పాట పాడుతున్నాను, మీరందరూ కూడా వినండి. ఐశ్వర్య ఘనతలు నీవే కదయ్యా, శాంతి సమాధానం నీ చెంతెనయ్యా. ఐశ్వర్య ఘనతలు నీవే కదయ్యా, శాంతి సమాధానం నీ చెంతెనయ్యా. సంగీత నాదాలు నీ కొరకెనయ్యా, సంగీత నాదాలు నీ కొరకెనయ్యా. ఆశ్రయకరుడా అద్వితీయ దేవా, ఆశ్రయకరుడా అద్వితీయ దేవా, అందుకోవా నా హృదయాంజలి, హృదయాంజలి నా హృదయాంజలి. అందరి వాడవు నీవేను దేవా, కొందరే నిన్ను ఎరిగితిరయ్యా. అందరి వాడవు నీవేను దేవా, కొందరే నిన్ను ఎరిగితిరయ్యా. ఎరుగని వారికి ఎన్నెన్నో శ్రమలు, ఎరుగని వారికి ఎన్నెన్నో శ్రమలు పొంచియున్నావని తెలుపగరావా. రక్షణ మార్గాననున్నాను దేవా, రక్షణ మార్గాననున్నాను దేవా. నీ సాక్షి నేనే కదయ్యా యేసయ్యా, నీ సాక్షి నేనే కదయ్యా. విడువని వాడవు నిరతంబోతేవు, తోడైన వాడా నా నీడైన వాడా. నన్ను పాలే పగదివి నుండి భువికి, నన్ను పాలే పగదివి నుండి భువికి అరుదించినావా నా ప్రాణ ప్రియుడా. రక్షణ మార్గాననున్నాను దేవా, నీ సాక్షి నేనే కదయ్యా యేసయ్యా, నీ సాక్షి నేనే కదయ్యా.